హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు, కానీ ఈ 2026 ఆగస్టు 12 సూర్యగ్రహణం కోటి రూపాయలు ఇచ్చిన ఈ 4 రాసుల వారి అదృష్టాన్ని ఆపడం ఎవ్వరి తరం కాదు. వీరికి 25 సంవత్సరాల పాటు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. గ్రహణం అనగానే సాధారణంగా అందరిలోనూ ఒక రకమైన భయం, ఆందోళన నెలకొంటుంది. గ్రహణ సమయంలో ఏం జరుగుతుందో, ఎట్లాంటి చెడు పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో అని, ఎట్లాంటి చెడు పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో అని చాలామంది కంగారు పడిపోతూ ఉంటారు. కానీ అన్ని గ్రహాలు అందరికీ చెడు చేయవు. కొన్ని గ్రహాలు ఎంతో అద్భుతమైన ఫలితాలను, అనుకూలమైన రాజయోగాలను తీసుకువస్తాయి. అలా తీసుకురాబోతున్న ఒక అద్భుతమైన ఘట్టం ఈ గ్రహణం. ఆగస్టు 12వ తేదీన పవిత్రమైన ఆషాఢ అమావాస్య రోజున ఒక అద్భుతమైన సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. ఈ గ్రహణం ఎంతో విశేషమైనది మరియు అత్యంత శక్తివంతమైనది. ఈ సూర్యగ్రహణం వలన కొన్ని రాసుల వారికి విపరీతంగా కలిసి రాబోతుంది. వారి జీవితంలో ధనానికి ఇక ఏమాత్రం లోటు అనేది రాదు. గత కొన్ని సంవత్సరాలుగా, బహుశా శతాబ్దాలుగా వారిని వెంటాడుతూ వేధిస్తున్న కష్టాలన్నీ కూడా ఈ గ్రహణ ప్రభావంతో పటాపంచలైపోతాయి. వీరు పట్టిందల్లా అక్షరాల నిజంగా అవుతుంది. ఈ సూర్యగ్రహణం వలన 4 రాసుల వారికి ఇక ఏకంగా 25 ఏండ్ల పాటు, అంటే దాదాపు 2051 సంవత్సరం వరకు అఖండమైన రాజయోగం పట్టబోతుంది. వీరు నక్కతోక తొక్కినట్లే అని చెప్పవచ్చు. రాజయోగం పట్టబోతుంది. వీరు నక్కతోక తొక్కినట్లే అని చెప్పవచ్చు. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. వారు అద్భుతమైన విజయాలను సొంతం చేసుకోబోతున్నారు. మరి అంతులేని అదృష్టాన్ని, రాజయోగాన్ని పొందబోతున్న అద్భుతమైన ఆ రాశులు వారెవరు? ఆ రాశులలో మీ రాశి కూడా ఉందేమో మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే, ఈ గ్రహణం ఆగస్టు 12వ తేదీన రాత్రి 9:45 ప్రారంభమై తరువాత ఆగస్టు 13వ తేదీన ఉదయం 2:15 వరకు ఈ గ్రహణ ప్రభావం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఒక చిన్న ముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి. సూర్యగ్రహణం రాత్రి సమయంలో వస్తుంది గనుక మనకు, అంటే మన భారతదేశంలో ఎట్లాంటి గ్రహణం కనిపించదు, మన కంటికి కూడా కనిపించదు. గ్రహానికి మనం ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు, ఏమాత్రం లేదు. కాబట్టి ఈ గ్రహణ సమయంలో ఎవ్వరూ భయపడవలసిన పని లేదు. మనకు గ్రహణం కనిపించదు కాబట్టి గుడులు ఏమీ ముయ్యరు. దేవాలయాలు ఎప్పటిలాగానే తెరిచి ఉంటాయి. పూజా కార్యక్రమాలు, అభిషేకాలు అన్నీ దిగ్విజయంగా కొనసాగుతాయి. గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, పిల్లలు ఎట్లాంటి భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎట్లాంటి కఠినమైన ఆహార నియమాలు పాటించవలసిన అవసరం కూడా లేదు. మీరు ఎప్పటిలాగే మీ దైవానందన కార్యక్రమాలలో నిష్టగా చేసుకోవచ్చు. అయితే ఈ గ్రహణం కనిపించకపోయినప్పటికీ గ్రహణం అనేది ఒక ఖగోళ అద్భుతం కాబట్టి ఈ సమయంలో జరిగే గ్రహాల కలయికలు మరియు నక్షత్రాల కలయికల ప్రభావం మాత్రం ఖచ్చితంగా 12 రాసులపై ఉంటుంది. అందులోనూ ముఖ్యంగా 4 రాసుల వారికి మాత్రం ఈ సూర్యగ్రహణం వలన మున్నెన్నడూ ఊహించని విధంగా అద్భుతమైన రాజయోగం అనేది పట్టబోతుంది. మరి ఆ 4 రాసుల వారు ఎవరు? వారికి 25 ఏండ్ల పాటుగా ఈ అదృష్టం అనుభవిస్తారు. మీరు పట్టిందల్లా బంగారమేలాగా ఉంటుంది. మీ జీవితం మారిపోతుంది. ఇక ఈ 4 రాశులలో మొదటి రాశి అనేది మేషరాశి. అశ్విని నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, ధరణి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, కృతిక 1వ పాదం మేషరాశిలోనికి వస్తాయి. ఇక మేషరాశి వారికి ఆగస్టు 12వ తేదీన సంభవించబోయే సూర్యగ్రహణం ఒక అద్భుతమైనదిగా ఎదిగేదందుకు ఒక గొప్ప పరిణామంగా మారబోతుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. గత కొంతకాలంగా ఈ మేషరాశి వారు తమ జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డారు. ఎంతటి మానసిక శోభ అనుభవించారో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం అయితే లేదు. ముఖ్యంగా ఆర్థికంగా వీరు తీవ్రతమైన ఒత్తిడులకు గురి ఎదుర్కొన్నారు. అవమానాలు చూశారు. ఇవన్నీ కూడా చేసి అప్పులు తీర్చలేక, సరైన మార్గం తెలియక ఆందోళన
చాలాగా దిగులుగా ఉన్నారు. రాత్రింబాళ్ళు ఎంత తలుచుకున్న వీరికి కుటుంబంలో కూడా ఏమాత్రం ప్రశాంతత అనేది లేదు. ఇక చిన్న చిన్న విషయాలకే భార్యాభర్తల మధ్య గొడవ లేదా కుటుంబ సభ్యుల మధ్య అనవసరమైన గొడవలు రావడం, ఇట్లాంటివన్నీ కూడా వీరికి ఎడతెగని చికాకులు, వీరికి మనశ్శాంతి అనేది పూర్తిగా దూరం చేసి తీవ్రంగా బాధిస్తూ వచ్చాయి. కానీ ఆ కష్టాలన్నీ కూడా ఇక చెల్లవు, ఇక వెళ్ళిపోతాయి. ఆగస్టు 12న ఏర్పడే ఈ గ్రహణం తర్వాత మేషరాశి వారి జాతకం తలరాత పూర్తిగా మారిపోతుంది. చీకటి తర్వాత వెలుగు వచ్చినట్టు వీరి జీవితంలో ఆనందాల పండుగ అనేది మొదలవుతుంది. వీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఏకంగా 25 ఏళ్ల పాటు, అంటే 25 సంవత్సరాల పాటు ఎవరు ఆపలేనంత తిరుగులేని అఖండ రాజయోగం అనేది సిద్ధిస్తుంది. వ్యాపారం చేసేవారికి కూడా ఇది విజయం, సద్వినియోగం లాంటిగా చెప్పుకోవాలి. ఇక తరువాతి రాశి మిథున రాశి. మృగశిర నక్షత్రము 3, 4 పాదములు, అరుద నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 మిథున రాశి జాతకులకు చెందుతాయి. ఆగస్టు 12వ తేదీన సంభవించబోయే ఈ సూర్యగ్రహణం అనేది అద్భుతాన్ని తీసుకువచ్చే ఒక అద్భుతమని చెప్పాలి, ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ సూర్యగ్రహణం పుణ్యమా అని మిథున రాశి వారి జాతకులకు సాక్షాత్తు అష్టలక్ష్మి కటాక్షం సంపూర్ణంగా సంభవించబోతుంది. వాస్తవానికి ఈ రాశి వారు పుట్టుకతోనే చాలా తెలివైన వారు. వీరు ఎప్పుడు కూడా ఏదో ఒక కొత్త విషయం గురించి లోతుగా అన్వేషించే గొప్ప ఆలోచన. కానీ వీరికి ఎక్కువ కాలం వీరికి గ్రహాలు అనుకూలించక, సరైన సమయం అనేది రాక, వీరి వలన వీరి అపారమైన ప్రతికూల నష్టాలు, తిరిగి గుర్తింపు ఏమాత్రం దక్కలేదు. ఎన్నో రంగాలు అడుగుపెట్టినా కూడా వీరికి ఊహించని నష్టాలు అనేవి చూశారు. తీవ్ర మనోద్భావానికి గురి అయ్యారు. వీరికి తోడు అనవసరమైన శత్రువులు వీరికి ఉన్నారు. ఇక కేసుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతూ వీరు మానసికంగా, ఆర్థికంగా ఎంతో తీవ్రంగా వేదనలకు గురి అయి ఇప్పుడు ఆ కష్టాలన్నింటినీ కూడా కేవలం ఒక పీడకలలాగా మాత్రమే మిగిలిపోతాయి. ఆగస్టు 12న ఏర్పడబోయే ఈ అత్యంత శక్తివంతమైన సూర్యగ్రహణం తర్వాత మిథున రాశి వారి తలరాతే పూర్తిగా మారిపోతుంది. రాబోయే 2051వ సంవత్సరం వరకు, అంటే ఏకంగా 25 ఏళ్ల పాటు వీరికి ఏకంగా తిరుగులేని అఖండ రాజయోగం నడుస్తుంది. వీరి జీవితం ఇక ధనానికి, సిరి సంపదలకు ఏమాత్రం లోటు అనేది ఉండదు. ఆపదలో ఉన్న మీరు ఆర్థిక సహాయం అడిగిన వెంటనే కాదని చేసే మీకు అండగా నిలిచే ఎంతోమంది ఆత్మీయతలు ఉన్నారు కాబట్టి మీకు ముందుకు వస్తారు. గతంలో రాహువు పూర్తిగా వదిలేసుకున్నాడు కాబట్టి ఇక మొండి బకాయిలు అన్నీ కూడా మీ చేతికి వస్తాయి. మీ అదృష్టాన్ని మీరే మూటగట్టుకొని తీసుకొని వెళ్తారు. కాబట్టి ఈ సంతోషరీత్యా ఎవరికైనా సరే పట్టినట్లుగా మీకు అనిపించిన దీనివల్ల వ్యాపారపరంగా, వృత్తిపరంగా మీరు ఊహించని గొప్ప విజయాలు అనేటివి సాధిస్తారు. ఇక మీకు ముఖ్యంగా ఐటీ, కమ్యూనికేషన్ మరియు మార్కెటింగ్ వంటి రంగాలలో స్థిరపడి మిథున రాశి వారు ఊహించని పదోన్నతులు అనేవి గుర్తింపులోనికి వస్తాయి. ఇక ప్రయాణాలు కూడా మీకు సులభంగా కలిసి వస్తాయి. కుటుంబంలో అన్ని ప్రశాంతతలు నెలకొంటాయి. సుఖ సంతోషాలతో వెల్లువిరుస్తారు. భార్యాభర్తల మధ్య గతంలో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు, అపార్థాలు పూర్తిగా సమసిపోయి మీ మధ్య ప్రేమ, అన్యోన్యత పెరుగుతాయి. ఇక 3వ రాశి తులారాశి. చిత్త 3, 4 పాదములు, స్వాతి 1, 2, 3, 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదాలు తులారాశిలోనికి వస్తాయి. తులారాశి వారి జీవితంలో ఈ సూర్యగ్రహణం ఒక అద్భుతమైన మరుపులేని మలురాయిగా నిలవబోతుంది. ఎట్లాంటి సందేహం కూడా మీకు అవసరం లేదు. ఈ రాశివారు సహజంగానే ఎంతో నిజాయితీగా, న్యాయానికి మరియు ధర్మానికి అత్యంత ప్రాధాన్యత ఉంటారు. కాబట్టి వీరికి ఉండే గొప్ప వ్యక్తిత్వం, వీరు తమ ఈ మంచితనం వీరి వల్లే వీరు గడిచిన కాలంలో ఎన్నో కష్టాలను పడ్డారు, తీవ్రంగా నష్టపోయారు. ప్రాణానికి నమ్మిన వ్యక్తులు కూడా వీరి చేతిలోని, ఆత్మీయతలు కూడా వీరి చేతిలో దారుణంగా వీరు మోసపోయారు. కాబట్టి ఎంతో కృంగిపోయి ఉంటారు. అంతేకాకుండా ఆర్థికంగా కూడా ఎన్నో ఊహించని ఒడిదుడుకులు, కష్టాలు ఎదుర్కొని అప్పుల పాలైపోయి తీవ్ర మనోద్వేగనకు అనుభవిస్తారు. కానీ ఈ ఆగస్టు 12 రాత్రి ఏర్పడబోయే అత్యంత శక్తివంతమైన సూర్యగ్రహణం తులారాశి వారి జీవితంలో అక్షరాల నక్కతోక తొక్కినటువంటి
అఖండమైన అదృష్టాన్ని తీసుకురాబోతుంది. ఆ గ్రహణం గడియార తర్వాత రాబోయే 25 ఏండ్ల పాటు అంటే 25 ఏళ్ళ సుదీర్ఘకాలం పాటు మీరు ఆర్థిక సహాయం కోసం ఎవ్వరి ముందు కూడా మీరు చెయ్యి చాచాల్సిన అవసరం అనేది రాదు. పైగా మీరే 10 మందికి ఆర్థికంగా సహాయం చేసే ఒక గొప్ప స్థాయికి ఎదుగుతారు. ఇంకా గుర్తుంచుకోండి, మీ ఆర్థిక స్థిరోగతి మీరు కలలో కూడా ఊహించి ఉండరు. ఈ విధంగా అద్భుతాలుగా మారిపోతుంది. మీరు ఊహించని కొత్త మార్గాలు కూడా మీకు ఈ విధంగా మీకు కలిసి వస్తాయి. విపరీతంగా మీకు కలిసి వస్తుంది. వ్యాపారంలో భాగస్వాములతో గతంలో ఉన్న విభేదాలు, సమస్యలు అన్నీ కూడా పూర్తిగా పోతాయి. లాభదాయకమైన నూతనమైన ప్రాజెక్టులు మీ చేతికి వస్తాయి. ముఖ్యంగా ఫ్యాషన్, టైలరింగ్ మరియు మీడియా రంగంలో ఉన్నవారికి కూడా ఒక అద్భుతమైన అవకాశాలు అనేటివి, మీ పేరు ప్రఖ్యాతులు గాంచి అవకాశాలు అనేటివి మీకు వస్తాయి. పెళ్ళిళ్ళు కాని వారికి కూడా మంచి సంబంధం కుదిరి వివాహ గడియలు దగ్గరికి వస్తాయి. ఇక చివరికి ధనస్సు రాశి. ఈ రాశి మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వపాడ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ధనస్సు రాశిలోనికి వస్తాయి. ధనస్సు రాశి వారికి ఈ సూర్యగ్రహణం కని విరిగని ఎరుగని రీతిలో అద్భుతమైన లాభాలను అనేటివి, తిరుగులేని రాజయోగాన్ని ఇవ్వబోతుంది. గతంలో మీరు ఎన్నో కష్టాలను, అవమానాలను మానసికంగా భరించి వస్తున్నారు. కాబట్టి ఇంత కష్టపడినా, ఎంత నిజాయితీగా ఉన్నా తగిన ఫలితం దక్కలేదు అని ఉద్యోగ రంగంలో పై ఉన్న అధికారుల నుండి, తీవ్రమైన వృత్తి, కుటుంబ సభ్యుల నుండి కనీస సహకారం లేకపోవడం వంటివి మీకు ఎన్నో సమస్యలు అనేటివి మీకు మానసికంగా తీవ్రంగా కృంగదీశారు. కానీ ఇప్పుడు ఆ కాలం చెల్లిపోయింది. ఈ సూర్యగ్రహణ ప్రభావంతో వీరి జాతకంలో గ్రహాలన్నీ అత్యంత అనుకూలమైన స్థితికి చేరుకున్నాయి. వీరి వలన ధనస్సు రాశి వారికి 2051 సంవత్సరం అంటే దాదాపు 25 ఏళ్ల సుదీర్ఘకాలం పాటు ఎటువంటి ఆటంకాలు అనేటివి లేవు. అద్భుతమైన వెలుగుతో కూడిన భవిష్యత్తు అనేది ఉంటుంది. ముఖ్యంగా గురుబలం అత్యంత అద్భుతంగా ఉండడం వలన వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి, విద్యార్థులకు కూడా చిరకాల కళ అనేది నెరవేరుతుంది. ఇక సమాజంలో ఉన్నత స్థానంలో మీరు స్థిరపడతారు. ఈ 4 రాశుల వారు ఈ సూర్యగ్రహణం నుండి నక్కతోక తొక్కినట్లే అవుతుంది. వీరి జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.